హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై బజరంగ బలి, జై హనుమాన్. ముక్కడంపల్లి ఆంజనేయ స్వామి గుడికి అయితే మేము వచ్చాము. ఈ ఆంజనేయ స్వామిని బయలు ఆంజనేయ స్వామి అని కూడా అంటారు. ఈ గుడి సత్యసాయి జిల్లాలో హిందూపురం దగ్గరలో ఉన్న మోదా నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంజనేయ స్వామి మామూలుగా ఊర్లలో లేదా ఊరి మొదట్లో ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి ఊర్లు లేని ప్రదేశంలో ఆంజనేయ స్వామి ఉన్నారు. అందుకే ఈ ఆంజనేయ స్వామిని బయలు ఆంజనేయ స్వామి అని కూడా అంటారు. ఈ ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామిని ఎవ్వరూ ప్రతిష్ఠించలేదట. అలాగే ప్రతి చోట ఆంజనేయ స్వామి గుడి అలాగే గర్భగుడి ఉంటుంది. కానీ ఇక్కడ స్వామికి చిన్నగా 3 పక్కల గోడ మాత్రమే ఉంది. పైన కూడా ఎలాంటి పైకప్పు లేదు. ఎండైనా సరే వానైనా సరే స్వామిని తాకాల్సిందే. అలాగే ఇక్కడికి తమ కోరికలు జరుగుతాయో లేదో అని చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వారి కోరికలను మనసులో తలుచుకొని స్వామి దగ్గర కూర్చుంటే స్వామి భుజాలపై ఉన్న పూలు కుడి పక్కన పడితే జరుగుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే సంతానం లేని వారు కూడా స్వామి ఇచ్చే పూల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా ఎవరైనా రావాలి అనుకుంటే మంగళవారం, శనివారం ఉదయం 6 గంటలకే దేవాలయం దగ్గర ఉన్న స్వామివారికి ఒక పూలమాల అలాగే కొన్ని గన్నేరు పూలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద వేప చెట్టు అలాగే అతిపెద్ద మర్రిమాను కూడా ఉంటుంది. ఈ మధ్య ఇక్కడ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. మేమైతే 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామి ఆశీస్సులు పొందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.